పాదబస్తీ గుల్జార్ హౌస్ ప్రమాదంలో 17 మంది మృతికి గల కారణాలేంటి? ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది? టీవీ9 చేతిలో ఉన్న అగ్ని ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్ లో ఏముంది? హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ టీవీ9 చేతికందింది. ఎన్ని గంటలకు ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిన ఎన్ని నిమిషాల తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చి చర్యలు చేపట్టిందో సీసీటీవీ ఫుటేజ్ లో అంతా స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ నెల 18వ ఉదయం అగ్ని ప్రమాదం జరగ్గా వెంటనే గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు 6 గంటల 3 నిమిషాల 35 సెకండ్లకి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కాపాడాలంటూ కేకలు వేశారు. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. అంతవరకు లోపల అగ్ని ప్రమాదం జరిగినట్టు ఎవరికీ తెలియదు. షట్టర్ క్లోజ్ చేసి ఉంచడంతో అగ్ని ప్రమాదం జరిగిన విషయం ఎవరికీ తెలియలేదు. 6 గంటల 5 నిమిషాల 43 సెకండ్ల నుండి 6 గంటల 12 నిమిషాల వరకు లోపల నుండి భారీగా పేలని శబ్దాలు, దట్టమైన పొగ వచ్చింది. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే 6 గంటల 14 నిమిషాలకు మొదటి ఫైర్ ఇంజన్ స్పాట్ కి చేరుకుంది. బయటకు వచ్చిన నలుగురు తప్ప మిగతా 17 మంది చనిపోయారు. అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాద ఘటన కారణాలపై దర్యాప్తు బృందాలు ఓ నిర్ధారణకు వచ్చాయి. ఇరుకైన ప్రదేశంలో 7 ఏసీలు నిరంతర వాడకం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఏసీ ఎగ్జాస్ట్ కు సరైన సౌకర్యం లేకపోవడంతో కంప్రెసర్ పేలినట్టు తేల్చారు.